ప్రభువుని స్తుతించుడి. ప్రభువుని స్తుతించుడు అనే పదానికి పైన ఫుట్నోట్లో ఏముంటుంది? హల్లెలూయా అంటుంది. హల్లెలూయా అనుందా? హల్లెలూయా అనుందా? హల్లెలూయా అంటే లాకు ఖచ్చితంగా పొల్లుంది, అంటే లాకు లావత్తు ఖచ్చితంగా ఉంది. ఇలా లాకు లావత్తు ఖచ్చితంగా పలకాలి. ఇలా పలికినప్పుడే స్పష్టత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా కాదు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే నీ ప్రార్థనలో ఇలా స్పష్టత ఉండాలి. ఇలా స్పష్టత పలికినప్పుడే, స్పష్టంగా నీవు దేవునికి నీ ప్రార్థన చేసినప్పుడే అది దేవుని సన్నిధికి చేరుతుంది. నువ్వు ఒత్తు పలకకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి చేరదు. జాగ్రత్తగా గమనించాలి. నా పేరు, ఒకని పేరు జగ్గారావు అనుకోండి. జగారావు అంటే పలుకుతాడా? నిజంగా జగ్గారావు అనాలి. అంటే ఒత్తు ఖచ్చితంగా పలికినప్పుడే అతనికి సంబంధించిన పేరు అవుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా మనము పలకాలి, తప్పిపోకుండా మాట్లాడాలి, తప్పిపోకుండా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసినప్పుడే దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరుతుంది.